సో హలో మామా, మీ అందరికి మాత్రం మా పక్క విలేజ్ లో చెరువు అలుగుపోతుంది అనమాట. దాన్ని చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ, వేరే లెవెల్ లొకేషన్. అసలు దాన్ని చూపిస్తా మామా. అసలు ఎట్టా అంటే వర్షాలు పడి మొత్తం చెరువులు, మా పక్కన ఉన్న చెరువులు మొత్తం అలగలిపోతున్నాయి అనమాట. అవన్నీ మీకు చూపిస్తా. ఒక్కసారి వీడియో చూడండి మామ. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది వీడియో. ఇక్కడ నుంచి అయితే మా విలేజ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట చెరువు. నేను అక్కడి వరకే మీకు చూపించడానికి ఒక్కడే నడుచుకుంటా పోతున్నాను అనమాట. ఒక 5-6 కిలోమీటర్స్ పక్కల ఇంకా వేరే చెరువులు కూడా కనిపిస్తుంటాయి. దాని కూడా చూపించుకుంటా మీకు వెళ్తుంటా అనమాట. క్రేజీ ఉంటుంది అమ్మ చెరువు మాత్రం. లాస్ట్ దాకా చూడండి, సరేనా? సో మీ అందరికైతే నేను ఇందాక చెప్పినా కదా, వెళ్తుంటే మధ్యలో ఇంకా చెరువులు చాలా ఉన్నాయి మామ అని చెప్పేసి చూపిస్తా. ఇంకొక చెరువు చూడండి ఒకసారి. ఇది కూడా చూసారు కదా మామ, మధ్యలో అనమాట. మధ్యలో ఉన్న చెరువు అనమాట. ఇది గుద్దాలు ఉంటుంది ఇది కూడా. సో నేనైతే చెరువు దగ్గర చూపిస్తా అని చెప్పినా కదా, ఒక పెద్ద చెరువుని. దాని అయితే చూపిస్తే ఇప్పుడు క్రేజీ ఉంది. ఒక్కసారి చూడండి మామ. నాగండి ఏమనుకుంటారు, ఈడెందుకు ఫ్లైగాడు ఏదో పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చేది కొద్ది చిన్న చెరువుని చూపిస్తారు అనుకుంటారా? సారీ మామ, ఇది నార్మల్ శాంపుల్ అనమాట. 100లా ఇది ఓన్లీ 1% అనమాట. ముంగడున్న దాంతో చూసుకుంటే అంత పెద్ద చెరువు ఉంది ఇంకా ముంగడ. ఇది చిన్న శాంపుల్ మామ, అంతే. ఏమనుకోకండి. ముంగడికి వెళ్ళిపోదాం. ఇంకా చాలా పెద్ద చెరువుని చూద్దాం మనం. ఇందాక మనం ఒక చెరువు చూసినాం కదా మామ. ఆ చెరువు అలగనమాట, చిన్న అలగ అనమాట. ఇది ఇంకా ఇగో, ఇది చిన్న అలగ అనమాట. ఇది మొత్తం ఇది కూడా పొలాలకి వెళ్ళిపోతుంది అనమాట వాటర్. ఇంకా చూపిస్తావు ఈ అలుగు మొత్తం. ఇగో ఇది మొత్తం చిన్న చెరువు అలుగు అనమాట. పొలాలు చూసి రెండుగా. పెద్ద చెరువు వచ్చేసి ఇగో ఆ బండ ఉంది చూసినావా, దాని అవతల ఉందన్నమాట. దానికి ఆడుకోదాం మనం ఇప్పుడు. ఇది జస్ట్ శాంపుల్. ఏమంటా, నేను వచ్చేసి దగ్గరికి వచ్చేసిన అనమాట. చెరువు దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసిన అనమాట. ఎంత అంటే ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఎంత అంటే 6 కిలోమీటర్స్ ఉంటే 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసిన. ఇంకొక 1 కిలోమీటర్ వెయిటింగ్ మామ. చూపిస్తా ముంగడుంది ఇంకా, సరేనా? ఇక్కడికి ఎంచా చెరువు 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ కూడా అనిపిస్తుంది అనమాట. చెరువు వాటర్ వెళ్తుంటే వస్తుంది శబ్దం. ఆ శబ్దం అనమాట. ముంగడనే ఉంది ఇంకా చెరువు. సో మనం వచ్చేసి చెరువు ముంగన ఉన్నాం అనమాట. శబ్దం వినిపిస్తుందా మీకు? వాటర్ లో శబ్దం మొత్తం ఎట్టు వస్తుంది అంటే ఏదో బేస్ వస్తుంది చూసిన శబ్దం అట్టు వస్తుంది అనమాట. చూపేయాలి చెరువు, ఇంకా చూసేద్దాం రండి. సో ఇప్పుడు ఈ వెనకాల వచ్చే వాటర్ మొత్తం ఉంది కదా, ఇదంతా మొత్తం ఇక్కడ ముంగడికి ఇంకా మొత్తం పొలాలకి వెళ్ళిపోతాయి అనమాట. అది కూడా చూపిస్తాం మీకు ముంగడ. ఇంకా నేను వచ్చేసి మీకు ఇందాక చెప్పినా కదా, నేను మొత్తం చూపిస్తే వాటర్ మొత్తం పొలాలకి వెళ్ళిపోతానే. ఇగో ఇదంతా పడి ఈ మొత్తం పొలాలు అనమాట. అటు నుంచి వాడి డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇంకా పొలాలకి. ఎంత దారుణంగా ఉంది తెలిసామమ్మ వాటర్ ఫ్లో మాత్రం. ఇడంతా పొరపాటున పడిపోయారు అనుకో, ఇక దొరకరు మొడ్డ. ఇందాకైతే మీకు ఒక లొకేషన్ చూపించిన కదా మామ, నేను దాని పక్కలకి అయితే ఇంకా తీసుకోవద్దు అనమాట. అలుగు పక్కలకి తీసుకోవద్దాను. నీళ్ళు వెళ్తుంటాయి కదా, మొత్తం ఆ నీళ్ళకి తీసుకోవద్దు అనమాట. ఇప్పుడు ఇంకా అంటే మధ్యలోకి కాదు, మధ్యలోకి పోతే మొట్టోడు సీన్ కొట్టుకోవేది వస్తా. మధ్యలోకి కాదు, ఇంకా దాని పక్కలకి తీసుకొని చూపిస్తా మీకు మొత్తం లొకేషన్ ఎగ్జాక్ట్లీ. చలో నేనైతే మీకు ఇంకా చెరువు దగ్గర నుంచి అయితే చూపిస్తా. ఇప్పుడు గుడ్ వల్గా వ్యూ. ఇంకా మెయిన్లీ అసలు రీల్స్ చేసుకున్న వాళ్ళకైతే హైలైట్ అంటే హైలైట్ వ్యూ చూపిస్తాను నేను. ఇగో మనం వచ్చేసి ఇందాక ఎక్కడికి వెళ్ళి వీడియో తీసామంటే చూపిస్తాను నేను. ఇంకా ముంగడ బ్రిడ్జికి వెళ్ళి తీసాం అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాం మీకు. అయ్యో అక్కడికి వెళ్ళి మనం ఇందాక వీడియో తీసాం అనమాట. ఇదే అనమాట చెరువు. ఎంత పెద్ద చెరువు చూసినా, ఎంత పెద్ద అలుగు. ఈ నుంచి మొత్తం ఆడదాకా మొత్తం అలిగే అనమాట. మా పక్క విలేజ్లో అయితే మొత్తం ఫోటోలకి చూసేది కదా. అయ్యో ఇడికి వెళ్ళి పడారంటే మొట్ట వస్తాం. ఇంకా చూద్దాం మొత్తం వాటర్ ఫ్లో ఎట్టుంది. మొత్తం తెలంగాణ చుట్టూ కాలు పెట్టిందంటే తెంగేస్తా లోపలికి కట్టించంటే ఇంకా మొట్ట పెడతాను. మళ్ళా గండానతోడు మొట్ట వస్తాం అనుకోవాలి. ఇలా అనమాట. లోపలికి పోయేంతా మనకు లేదనమాట. లోపలికి పోతే తెంగేస్తాం అట్టుంచటే. ఇగో అట్టుంచటే తెంగేస్తా లోపలికి పోతే. అందుకే నార్మల్గా ఏదో అట ఇంత దూరం వచ్చినాం కదా, నీళ్ళని పట్టుకుందామని అట. నేను ఎక్కుతున్నా కదా ఈ గుట్ట, దీని అవతలనే మొత్తం చెరువు కవర్ అవుతుంది అనమాట. అంత పెద్ద చెరువుని ఈ గుట్ట కొంచెం అవతల సైడ్ ఇంకా కట్ట ఉంటుంది అనమాట. అది మొత్తం ఆపుతుంది. చూపిస్తే ఇంకా ఈ గుట్ట అవతల ఈ గుట్ట ఎక్కింది అనుకో, మొత్తం చెరువు అనిపిస్తుంది. బస్సు వస్తుంది అనమాట మొట్టలోది. సో ఫైనల్గా అయితే నేను పైకి వచ్చేసిన. చూస్తా అమ్మ పైనుంచి వ్యూ. ఇంకా పైనుంచి మాత్రం ఇంకా గుద్ద వాళ్ళగా ఉంటుంది వ్యూ, వేరే లెవెల్ ఉంటుంది. ఎంత పెద్ద చెరువు చూడు మామ, అంతా అసలు చెరువే అనమాట. చూడకు
ఆడ ఆడ పోతుంది అలుగు మొత్తం, ఆడ అలుగు పోతుంది మొత్తం, మొత్తం చెరువు అనమాట. ఎంత పెద్దగా ఉంది చూడు. ఇంకా దగ్గర నుంచి చూడాలి, ఇంకా మొత్తం సముద్రం లెక్క ఉంటుంది చూడు. ఇగో మొత్తం నా వెనకాల మొత్తం చెరువు అనమాట చూడు. మొత్తం అమ్మ తోడు గుద్ద వాళ్ళు ఉంది మామ. ఈ నుంచి లొకేషన్ చూస్తే అబ్బా బాబా, మా విలేజ్ పక్కల్లో ఎన్ని లొకేషన్లు ఉన్నాయి చూడు. మొడ్డ ఎన్ని లొకేషన్లు ఉన్నాయని కూడా పట్టించుకుంటలేడు చూడు. అక్కడ అదంతా చెరువే మామ. అగో ఇతరం గట్ట అంటారు, అది కూడా ముంగడ ఉంది. సంక్రాంతికి ఎక్కుతారు దాన్ని. నెక్స్ట్ వీడియో అదే అనమాట, సరేనా? చూడు అది అలుగు అనమాట, ఇందాక చూసిన అలుగు. మనం మొత్తం చెరువే వెనకాల. చలో ఇంకోటి ఏంటంటే, నేను ఒక్కనికి ఇబ్బంది తీసుకోనికి వీడియోలు అవుతుందని చెప్పి మా దోస్తు ఒక ఫోన్ చేసి వచ్చినమాట. మా దోస్తు ఆడు వీడియోలు తీయనీకే. చూస్తారా? చూడండి ఒక నిమిషం ఆగండి. ఇగో పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు అనాథ్. మేరా దోస్త్ వీడియోలు తీయనీకి వచ్చింది అనమాట. ఇప్పుడు మేము ఇంకా క్రేజీ వీడియోలు తీస్తాం ఇద్దరం కలిసి. చలో ఇగో నా వెనకాల చూసుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మస్తు అంటే మస్తు పవర్ఫుల్ అనమాట. ఇంకా కొంచెం వస్తాయి చూడు. ఇగో తేరు అనమాట. తేరు సంక్రాంతి స్టార్టింగ్ లో జరుగుతుంది అనమాట. తేరు ఎంత తెలుసా? మినిమం 3-4 లక్షల మంది వస్తారు. అంత గ్రాండ్ జరుగుతుంది అనమాట తేరు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఆల్రెడీ మస్తు వీడియోలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొల్లాపూర్ మండలం సింగోటం అని సెర్చ్ చేసిన అనుకో ఉంటాయి అనమాట. మస్తు అంటే ఎంత అంటే మస్తు దారుణం అనమాట. ఇది మొత్తం ఇక్కడ చూపేసరే పట్టారు మంది. ఇదంతా మంది పట్టారు అనమాట. అంత దారుణం. ఉసిపేస్తే పైకి వేసినాం అనుకో కింద రాళ్ళు పడదు. అంత మంది మొత్తం. ఇది మొత్తం ఇంకా అంత మంది వస్తారు. 3-4 లక్షల మంది ఎంత లేదని ఈజీగా అంత మంది వస్తారు అనమాట. ఈసారి వీడియో పక్కా పోస్ట్ పెడతా నేను, అంత మంది వచ్చినప్పుడు మాత్రం. సో మనం చూసుకుంటే కొత్త నాయకులు కూడా వచ్చింది అనమాట. పూజలు చేపిస్తారు ఇట్లా ముంగడ. ఇంకా మస్తు పవర్ఫుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకుంటే ముంగడ. ఇంకా వెళ్ళంగా ముంగడికి, ఇంకా టెంపుల్ దగ్గరికి ఇక్కడ చూపిస్తారు. అసలు పండగ సీజన్ లో మాత్రం పండగ రోజు తేరు రోజు ఈ నుంచి ఓన్లీ ఆడుకోవడానికే మినిమం పొద్దున పెట్టుకుంటే రాత్రి ఆడుకోనికనే, ఈ నుంచి ఆడుకోనికనే. అంత దారుణమైన జనం అనమాట. ముంగడ ఇంక ఇదంతా ఇదే ప్లేసే ఉండదు. ఫస్ట్ అలోనే ఉండదు ఇక్కడికి రావడానికి. ఓన్లీ ఏమున్నా ఈ నుంచి ఆడికి అనమాట. అంత దారుణం ఉంటుంది అనమాట పండగ సీజన్. ఒక్కసారి చూడు మామ, అది చూడు ఒకసారి ఇంత వాటర్ ఫ్లో. చూసుకుంటే అసలు ఇగో మొత్తం ఈ నుంచి అనమాట. ఒకసారి ఇంటికి కొంచెం ఇగో ఈ నుంచి మొత్తం ఈ సైడ్ ఉన్న మొత్తం కవర్ చేస్తాయి. మొత్తం పంట పొలాలు మొత్తం అన్నిటికి నీళ్లు ఇవి అనమాట. ఈ నుంచే ఇంకా ఈ నుంచి ఆ చెరువు నుంచి డైరెక్ట్ ఇంటికి వస్తాయి. ఈ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి మొత్తం. ఆ పంట పొలాల మొత్తం నీళ్ళు ఈ నుంచే సరఫరా మొత్తం. ఇంకా కిందకి పోదాం, ఇంకా కింద కూడా మస్తు ఉంటది. పండగ మాత్రం ఇప్పుడు వచ్చే జనవరిలోనే పండగ. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇంకా అక్కడ ప్లేస్ సరిపోతలే అని చెప్పి, ప్లేస్ సరిపోతలే అని మొత్తం ఇంకా ఇక్కడ ముంగడికి చెప్తారు అనమాట. నడవడానికి ఇందాక చెప్పినా కదా మీకు, ప్లేస్ సరిపోతలే అని చెప్పేసి. అందుకే అనమాట అనమాట. అందులోకి వెళ్ళి ఇందులో పడ్డాడు డాబా. ఇప్పుడే మా కళ్ళ ముందనే వాడి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇలా పడ్డది. ఏ ఆగో బతకాలని ఉందా లేదా? చలో లోపలికి బతుకోవు, దండగాని పేరు చెప్పి బతుకోవు. నా ముంగడ కట్టి బతికినావు. లేపడి వేరే ముంగడ అంటే పోతుంది. తెంగేసింది గ్యాపులా రూపాయింది అవతల. ఇక్కడ చూసుకున్నా ఇంకా ఏందిగా మొత్తం కట్టిడు. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తా, మొత్తం ఇంకా క్లియర్ గా చూపిస్తా. అరే ఇంకా దగ్గర నుంచి చూపిస్తారా అసలు? అబ్బా బాబా ఏమన్నా లొకేషనా? అరే రే 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 లైన్ కట్టిడు.
మళ్ళీ కింద పడ్డారు అనుకో మొత్తం పట్టుకోవడం మా కెమెరా మ్యాన్ తీస్తా పట్టుకుంది మళ్ళా నువ్వు పడే వస్తుంది మొత్తం కిరాణం ఎన్నికాల యూడు మొత్తం వేరే లెవెల్ అసలు పట్టుకో చిన్న చిన్న బ్రో నన్ను అయిపోతే దెంగేస్తూ డాబ్లా ఇక్కడ చూడాలి అక్కడ చూపి కొట్టగాలి గడ్డ 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 వరుకుతున్నాయి క్రేజీ లొకేషన్ చూపిస్తా మీకు ఒక్కసారి చూడు రారా బాబా చెప్పినా కదా నీళ్ళన్నీ నీళ్ళు ఏడిపోతాయి అంటే అసలు కింద ఉన్న ఒక 20 ఊర్లు 20 విలేజ్లకి నీళ్ళు మొత్తం పోతాయి ఇప్పుడు 20 విలేజ్ల పంట పొలాలకు మొత్తం ఇవే నీళ్ళు మొత్తం నీళ్ళే మొత్తం అవుతాయి పంట పొలాలకు అసలు వేరే లెవెల్ అసలు నీళ్ళు మొత్తం పంట పొలాలకు వెళ్ళడం అంటే నార్మల్ మాట కాదు మామ అసలు వెనకాల ఉన్న చెరువు ఆ చెరువు నుంచి ఇంటి పంట పొలాలు ఇంటి రైతులకు మొత్తం నీళ్ళు మొత్తం చేరుతాయి అసలు నీళ్ళు మొత్తం. ఇంకొకటి ఈ చెరువుకున్న రియల్ స్టోరీ ఏంటంటే ఒకప్పుడు మా తాత వాళ్ళ కాలంలో అప్పుడు ఏమైందంటే ఈ చెరువు కట్టినప్పుడు కాంట్రాక్టర్ ఉంటారు కదా అతను ఒక ఉప్పరైనా తీసుకున్నంట ఆయన ఏం చేసినంట అంటే సంథింగ్ మొత్తం కంప్లీట్ అయినాక కట్టడం మొత్తం కట్ట అయినాక అతను ఏమైందంటే డబ్బులు సరిగ్గా వెళ్ళేదంట అతనికి కాంట్రాక్టర్కి ఇవ్వకపోతే ఆయన ఏం చేసిందంట ఈ 3 సంవత్సరాలకు ఒకసారి చెరువు నిండుతుందని అతను శాపం పెట్టినంట శాపం ఆ శాపం వల్ల అప్పట్లో రియల్ గానే 3 సంవత్సరాలకు ఒకసారి చెరువు నిండుతుందంట కానీ ఇప్పుడు మాత్రం సంవత్సరంలో 2 సార్లు చెరువు నిండుతుంది ఇప్పుడు మాత్రం అప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి చెరువు నిండితే ఇప్పుడు సంవత్సరంలో 2 సార్లు. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ నీళ్ళు దొరకక ఈ నీళ్లు లేక దూకొచ్చారు ఈ నీళ్ళు మొత్తం లేక ఒకప్పుడు హైదరాబాద్ కి వలస వెళ్తారంటారు చూసినావా వలస ఆ వలస వెళ్ళిపోయేది అనమాట చుట్టుపక్కల మొత్తం ఉన్న ఊర్లు వాళ్ళు మొత్తం ఇది రియల్ స్టోరీ అబద్ధం స్టోరీ కాదు ఇది రియల్ స్టోరీ అనమాట ఒకప్పుడు మా సైడ్ జరిగిన స్టోరీ మొత్తం ఇది. ఇంకా ఇదే లాస్ట్ చాట్. లవ్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు.